మేఘాలయ మర్డర్ కేసు మరొకముందే మరో మర్డర్ కేసు జరిగింది. పెళ్ళైన నెల రోజులకే కొత్తగా పెళ్ళైన జంట భార్య, అత్త, ప్రియుడు ముగ్గురు కలిసి ఆ అబ్బాయిని చంపేయడం జరిగింది. ఇది సేమ్ అదే స్టోరీలో జరిగింది. కర్నూలు దగ్గర గద్వాల్ అనే ఊర్లో ఒక తేజస్వి అనే అబ్బాయికి ఒక పెళ్లి సంబంధం వచ్చిందంట. ఆ అబ్బాయి ఒక సర్వేరు, ప్రైవేట్ సర్వేర్గా పనిచేస్తున్నాడు. అంటే పొలాలు, స్థలాలు ఇలాంటివన్నీ కొలతలు వేస్తూ ఉంటాడు. అయితే సంబంధం రాగానే ఎవరో మేనమామ బంధువు ద్వారాగా వస్తే వీళ్ళందరికీ అమ్మాయి నచ్చింది. సర్లే అంతా బాగుంది కదా, కుదుర్చుకుందామని చెప్పేసి ఈ అబ్బాయికి ఇద్దరికి నచ్చిందని సరే అని ఓకే అనుకున్నారు. అనుకున్న తర్వాత ఫిబ్రవరి 13వ తారీఖున పెళ్లి పెట్టుకున్నారు. ముహూర్తం పెట్టుకున్న తర్వాత అమ్మాయి ఒక 5 రోజుల పాటు ఇంట్లోంచి వెళ్ళిపోయి ముహూర్తం దాటిన తర్వాత వచ్చిందంట ఇంటికి. వస్తే ఏంటి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని అడిగితే, నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, మా అమ్మ దగ్గర డబ్బులు లేవు, పెళ్లి చేయడానికి కూడా పెళ్లి ఖర్చులకు డబ్బులు లేవు, మా అమ్మ చాలా ఇబ్బందులు పడుతుంది, ఇప్పుడు మళ్ళీ అన్నీ కొనాలి, బంగారం బట్టలు అన్నీ కొనాలంటే కూడా మా అమ్మ దగ్గర డబ్బులు లేవు, ఇంక ఇంట్లో మా ఇద్దరి మధ్యన తగాదాలు అవుతున్నాయి, నీ పెళ్ళికి నేను చేయలేకపోతున్నాను, పెట్టలేకపోతున్నాను అని మా అమ్మ నాన్న తిట్టింది. ఇంకా నేను కోపం వచ్చి నేను నా ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉన్నాను 5 రోజులు అని చెప్పేసి ఇలాగ అబ్బాయి వాళ్ళకి అబద్ధం చెప్పింది. సరే అప్పుడు తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. అయితే ఈ అమ్మాయికి ఎవరో ఉండుంటారు, ఇలాంటి సంబంధం మనం ఎందుకు చేసుకోవాలి, రేపు పెళ్ళైన తర్వాత కూడా ఏమో వదిలేసి వెళ్ళిపోయింది అని అంటే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఈ అబ్బాయి తరపు వాళ్ళు అస్సలు బంధువులు ఒప్పుకోలేదు, తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోలేదు. వద్దురా అని అబ్బాయికి నచ్చ చెప్పారు. ఈ అమ్మాయి ప్రవర్తన బాగోలేదు, 5 రోజులు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి, చెప్పా పెట్టకుండా మనం ముహూర్తం పెట్టుకున్న తర్వాత వెళ్ళిపోవడం ఏంటని చెప్పేసి వీళ్ళు ఎంత నచ్చ చెప్పినా కూడా ఆ అబ్బాయి వెళ్ళలేదు. ఆ అబ్బాయికి ఇంకా మెల్లగా ఫోనులు చేయడం మొదలుపెట్టింది. ఇంకా అబ్బాయిని మళ్ళీ మార్చిందంట. నేను తండ్రి లేని పిల్లని, నేను పేదింటి పిల్లని, నువ్వు నన్ను అన్యాయంగా మోసం చేస్తావా, మా ఇంట్లో మొగదిక్కు లేదు, ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నా పరిస్థితి ఏంటి చెప్పు, పెళ్లి కుదిరి ముహూర్తం పెట్టిన తర్వాత క్యాన్సిల్ అయితే ఏ ఆడపిల్లనన్నా మళ్ళీ వేరే సంబంధం వాళ్ళు నన్ను చేసుకుంటారా చెప్పు, నా జీవితం అన్యాయం అయిపోతుంది కదా, నువ్వంటే చాలా ఇష్టం, మా అమ్మ నేను కొట్లాడుకుని నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాను అంతే తప్ప నాకేమీ ఎటువంటి బాయ్ ఫ్రెండ్లు కానీ అక్రమ సంబంధాలు కానీ ఇలాంటివి ఏమీ లేవు, నువ్వు నన్ను నమ్ము అని చెప్పేసి ఆ అబ్బాయికి మళ్ళీ 5 మాటలు చెప్తానే వచ్చిందంట. చెప్పేసరికి ఆ అబ్బాయిని నిజమనుకుని నమ్మేశాడు. మొత్తానికి ఆ అబ్బాయిని మళ్ళీ లైన్లో పెట్టింది. తల్లిదండ్రులు ఒక పక్కన ఇంట్లో బంధువులందరూ కూడా అసలు సంబంధం వద్దురా, నువ్వు చిక్కుల్లో పడతావని చెప్పినా కూడా ఆ అబ్బాయి మనసంతా మళ్ళీ ఈ అమ్మాయి వైపు మారిపోయింది. నా వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదని ఈ అబ్బాయి మంచి మనసు చేసుకుని, పెద్ద మనసు చేసుకుని, తల్లిదండ్రులు వద్దన్నా సరే వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ లోపు పెళ్ళైన దగ్గర నుంచి ఆ బ్యాంక్ మేనేజరు, కర్నూలులో కెనరా బ్యాంక్ మేనేజర్కి ఈ అమ్మాయికి అక్రమ సంబంధం ఉంది. అయితే ఎప్పుడు ఆ అమ్మాయి ఎక్కువగా బ్యాంక్ మేనేజర్తో మాట్లాడడం మొదలెట్టింది. పెళ్ళైన 2వ రోజునే ఈ అమ్మాయి ఇంకా అతనితోటి ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టింది. ఒక పక్క తల్లిదండ్రులు వద్దని చెప్తున్నా కూడా ఈ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. ఇంకా తల్లిదండ్రులు కూడా ఏమని చెప్తాడు చెప్పండి. ఇంకా అలాగే వాళ్ళిద్దరి మధ్యన నడుస్తుంది. 4 రోజులు అవుతుంది పెళ్ళై. ఇంకా ఇటు తల్లి అటు కూతురు ఇద్దరు కూడా బ్యాంక్ మేనేజర్తో మాట్లాడడం మొదలుపెట్టారు. ఒకే నెలలో 2000కు పైగా కాల్స్ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడిందంట. అప్పుడు వాడితో అక్రమ సంబంధం ఉన్నప్పుడు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఈ అబ్బాయి జీవితం నాశనం చేయకూడదు కదా. మొత్తానికి ఏం జరిగిందో, పెళ్ళైన తర్వాత మళ్ళీ ఆ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడడం, తల్లి కూతురు బ్యాంక్ మేనేజరు ముగ్గురు ఫోన్లు మాట్లాడుకోవడం, ఏదో చర్చలు, మొత్తానికి వాళ్ళ మధ్యన ఏవో డిస్కషన్లు జరిగాయి. ఏంటి అని అంటే, నేను వద్దనంటే నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఇప్పుడు నాకు రోజు ఇంకా నన్ను కలవ్వు, నాతో మాట్లాడవు, నాతో ఉండవు, ఇంకా వాడిని ఏదో రకంగా లేపాయని వాడు సలహా ఇచ్చాడు. చూసారండి అక్రమ సంబంధాలు ఎక్కడి వరకు వెళ్తాయో. ఈ అమ్మాయికి పెళ్లికి ముందు వాడితో అక్రమ సంబంధం ఉంది, 5 రోజులు వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది, వాడు పెళ్లి చేసుకోవద్దని గొడవ చేసి ఉంటాడు. ఇన్ని రోజులు నువ్వు నాతో ఉండి నువ్వు పెళ్లి చేసుకున్నాక నీ భర్తతోటి వెళ్ళిపోతే నాకు నిన్ను రోజు కలవడానికి ఉండదు, ఇచ్చేయడానికి ఉండదు అని చెప్పేసి వాడు వాదించాడు. ఇంకా వాళ్ళ మధ్యన గొడవ జరిగింది. ఇంకా సరే నేను చేసుకుంటాను ఏమైనా సరే అని చెప్పేసి ఇంటికి వచ్చేసింది. ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ ఈ అబ్బాయిని లైన్లో పెట్టి వీడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాడు ఊరుకోవట్లేదు. అక్కడ నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు, నువ్వు వాడిని వదిలేసిరా, లేదంటే వాడిని చంపేసిరా అని ఇలాగ ఏదో ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసేసరికి ఇంకా తల్లి కూతురు ఆ బాయ్ ఫ్రెండ్ బ్యాంక్ మేనేజర్ వీళ్ళందరూ కలిసి ముగ్గురు కలిసి వీడిని లేపేయడానికి ప్లాన్ చేశారు. ఇంకా మరి పెళ్లి చేసుకున్నాక నువ్వు వెంటనే గొడవ పెట్టుకుని వదిలేయమంటే అది జరిగే పని కాదు. అయితే ఈ అబ్బాయి సర్వేర్ కదా, అయితే ఒక బ్యాచ్ని రెడీ చేశారు వీడిని చంపేయడం కోసమని. ఒక 3 కుర్రోళ్ళని కారేసి పంపించి మాకు పొలం కొలవాలి మీరు రావాలని చెప్పేసి ఇప్పటికే 4-5 సార్లు ప్లాన్లు వేశారంట. ఆ ప్లాన్లన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయంట. ఈ అబ్బాయి దొరకలేదు. అయితే ఇంకా 4వ సారో 5వ సారో మొత్తానికి కారు వేసుకుని వచ్చి ఈ సర్వేర్ని నువ్వు రావాలి పొలం కొలవాలని చెప్పేసి ఆ అబ్బాయిని ఇంట్లోంచి తీసుకువెళ్ళారంట. ఎప్పుడు మొన్న జూన్ 17వ తారీఖున తీసుకువెళ్తే ఒక రోజు అయినా కూడా ఎంతకీ ఇంటికి రాలేదంట. రాకపోతే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకన్నా మంచిదని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట. పోలీసులు వాళ్ళు
అన్నారంటే ఎక్కడికన్నా వెళ్ళుంటాడులే, చిన్నపిల్లోడు కాదు కదా, ఒక రోజు చూద్దాం, చూసిన తర్వాత అప్పుడు రాకపోతే కేసు బుక్ చేద్దామని చెప్పేసి ఒక రోజు చూస్తే రాలేదంట. ఇంకా సర్లేని వాళ్ళు కేసు బుక్ చేసి కొత్తగా పెళ్ళైన ఈ భార్యని అత్తగారిని ఇద్దరు ఫోన్లో కూడా పోలీసులు తీసుకుని వెళ్ళారంట. పోలీసులు ఆ ఫోన్లన్నీ చెక్ చేసేసరికి అందులో ఉన్న మెసేజ్లు వీళ్ళు ఎక్కువగా ఎవరితో మాట్లాడారని చెప్పేసి తీసేసరికి ఇటు తల్లి కూతురు ఇద్దరు కూడా ఎక్కువగా బ్యాంక్ మేనేజర్ తోటి మాట్లాడారంట. అంటే వాడితోటి ఇంతకు ముందే పెళ్లికి ముందే కనెక్షన్ ఉంది. ఇంకా నేను ఇంకొకరిని చేసుకుంటానని ఈ అమ్మాయి అడిగింది. ఇంకా వాడేం చేశాడు, నువ్వు చేసుకోవడానికి వీల్లేదని ఏదో పెద్ద గొడవ చేశాడు. అందుకనే ఇంకా పెళ్ళి అయిన తర్వాత కూడా దీన్ని వదలకుండా ఇంక ముగ్గురు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇంక ఎలా అయినా సరే చేసుకున్న వాడిని లేపేస్తే ఇంకా మన ముగ్గురం కలిసి ఉండొచ్చు. ఇంకెంతైనా మేనేజర్ కదా, ఒక బ్యాంక్ మేనేజర్ అంటే డబ్బులకి ఏమీ లోటు ఉండదు. ఇంక ఇప్పుడు నేను నిన్ను చూసుకుంటానులే, చేసుకున్న వాడిని లేపేద్దాం, ఇంకా నువ్వు నాతో పాటే ఉందిగానని వాడు ఏదో సలహా ఇచ్చి ఉంటాడు. ఇంకా మళ్ళీ ప్లాన్ వేసి సుపారీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని కారులో ఎక్కించుకుని వెళ్ళి మధ్యదారిలో కత్తులతోని వాడితో చంపేసి ఒక చెరువులో పాడేశారు. 4 రోజుల తర్వాత ఆ అబ్బాయి బాడీ దొరికింది. పెళ్ళైన నెల రోజులకే భార్య ఎంత ప్లాన్ వేసి భర్తను లేపేసిందో చూసారా. మరి ఇలాంటివి జరుగుతుంటే మగపిల్లలు ఏ రకంగా పెళ్లి చేసుకుంటారు చెప్పండి. అందరికీ భయమే కదా. అసలు ఈ ఆడవాళ్ళకి కొంచెమైనా బుద్ధి ఉందా చెప్పండి. అక్రమ సంబంధాలు పెట్టుకోకండి. మీరు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు అని అంటే అవతల వాడు మీరు ఏం చేసినా ఊరుకోడు, మిమ్మల్ని అడుగడుగునా వెంటాడుతూనే ఉంటాడు. మీరు ఎవరితోనూ మాట్లాడినప్పుడు, ఎవరిని ఇంటికి రానివ్వడు. నువ్వు ఎప్పుడు నువ్వు నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, చెప్పినట్టల్లా నువ్వు వాడాలి. అక్రమ సంబంధాలు పెట్టుకుంటే జీవితాలు ఇలాగే అయిపోతాయి. పెళ్ళి అయిన వాళ్ళు కూడా చాలామంది ఆడవాళ్ళు చేసే తప్పు ఇదే. వాడితో ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. వాడు ఇంట్లో మొగుడు కంటే కూడా వాడు మన మీద అదార్టీలు చేస్తాడు, మన మీద పెత్తనం చేయాలని చూస్తాడు. నువ్వు నాకు దొక్కకి ఏం చేస్తావు, నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే ఏం చేస్తావని ఒక సైకోలాగా ప్రవర్తిస్తాడు. అన్నట్టు చేయపోయావంటే నిన్ను చంపేస్తానని ఈ ఆడవాళ్ళని గ్రిప్పులో పెట్టుకుంటారు, చేతిలో పెట్టుకుని ఒక ఆట ఆడుకుంటారు. ఇంకా వాడి భయానికి వాడు చెప్పిన మాటలకి నమ్మేసి వీళ్ళు ఇక్కడ ఏం చేయడానికన్నా సరే సిద్ధపడిపోతారు. నాకు వచ్చిన డౌట్ అయితే ఏంటంటే ఈ అమ్మాయికి పెళ్లికి ముందే బ్యాంక్ మేనేజర్తో కనెక్షన్ ఉంది. అయితే ఈ అమ్మాయి అంది, సర్లే ఇంతవరకు మన ఇద్దరి మధ్యన కనెక్షన్ ఉంది, ఇక నుంచి నువ్వు వదిలేని నా పెళ్లి నేను చేసుకుంటాను, నాకు ఒక జీవితం కావాలి కదా అని ఏదో అతన్ని అడిగింది. వాడు ఒప్పుకోలేదు. అయినా సరే 5 రోజులు వాడితోటి ఉండి ఇంకా వాడితోటి గడిపి ఎంజాయ్ చేసి వచ్చేసి ఇంకా మళ్ళీ నువ్వే జీవితం అని చెప్పేసి ఈ అబ్బాయి వెనకాల పడింది. ఈ అబ్బాయి పాపం ఆడపిల్ల కదా, నేను చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారని ఈ అబ్బాయి ఒప్పుకున్నాడు. ఇంకా ఇక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళలోనూ కక్ష అనేది పెరిగింది. ఆ బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళలో ఒక కడుపు మంట అనేది వచ్చింది. నన్ను కాదని నన్ను వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంటుందా, ఇది అక్కడ ప్రశాంతంగా ఉండడానికి లేదని చెప్పేసి మళ్ళీ దీనికి ఫోనులు చేసి మళ్ళీ దీన్ని లైన్లో పెట్టాడు. ఇంక ఈ అమ్మాయి కూడాను ఇంకా బ్యాంక్ మేనేజర్ మాటలకి వాటికి భయపడిపోయింది. ఇంకా ఎందుకంటే వాడు ఎక్కడొచ్చి కాపురం కూలిస్తాడో, వాడు బయటకు వచ్చి అనే ఉంటాడు. వాడు నువ్వు కనుక నేను చెప్పినట్టు చేయకపోయావంటే నీ మొగుడికి వచ్చి మన ఇద్దరికి కనెక్షన్ ఉన్నట్టు చెప్తాను, లేదంటే మన ఇద్దరు గొడవ బయట పెడతానని ఏదో బ్లాక్మెయిల్ చేసే ఉంటాడు. చేసి ఉండబట్టి ఈ అమ్మాయి ఏం చేసింది, ఇంకా బెదిరిపోయి వాడి మాటలకే లొంగిపోయింది. ఇక సరే ఇంకా చేసుకున్నావు కదా, ముందు వాడిని లేపే, ఇంకా తర్వాత నుంచి మనం కలిసి ఉందామని చెప్పేసి ఇంకా ప్లాన్లు వేసి ఉంటారు. ఇక్కడ తల్లి కూతురు వాడు ఇంకా ముగ్గురు కలిసి ప్లాన్ వేసి ఈ అబ్బాయిని చంపేశారు. చూసారండి అక్రమ సంబంధాల వల్ల జీవితాలు ఏ రకంగా అయిపోతాయో. ఎక్కడ చూసినా ఇవే జరుగుతున్నాయి. ఆడవాళ్ళు చేసే పెద్ద తప్పు ఇదే. మీరు ఏదో వాడు ప్రేమగా చూస్తున్నాడు, వాడు ఏదో మనకు పెడతాడు అని చెప్పేసి మీరు వాడి వల్ల పడ్డారనంటే అవతల వాడి చేతిలో మీరు కీలు బొమ్మ అయిపోతారు. వాడు చెప్పిన మాట మీరు వినకపోయారంటే మిమ్మల్నన్నా చంపడానికి ఉంటాడు వాడు, లేదంటే మీరు చేసుకున్న భర్తనన్నా చంపుతాడు. ఎప్పుడు కూడా ఆడవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోకండి, మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. వాళ్ళు చెప్పినట్టు మీరు చేయలేదు అని అంటే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. నువ్వు భర్తను లేపేయానంటే ఖచ్చితంగా మీరు లేపేయాలి. పిల్లల్ని చంపేయానంటే వాళ్ళకి ఏదో ఒకటి పురుగుల మందు పెట్టి పిల్లల్ని చంపేయాలి. అలా కనుక చేయలేదు అని అంటే వాడు అక్కడ వెనకాల వచ్చి నీకు నాకు మధ్య సంబంధం ఉందని ఊరందరికీ చెప్తా, మన ఇద్దరం కలిసి ఉన్న ఈ ఫోటోలన్నీ ఉన్నాయని బయట పెడతా అని ఇలాంటివి ఏదో ఒకటి బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆ కారణంతోనే ఈ ఆడవాళ్ళు ఇంకా వాడు చెప్పినట్టు లొంగిపోయి ఏం చేయడానికన్నా సరే రెడీ అయిపోతుంటారు. ఇంకొంతమంది ఏంటంటే డబ్బు ఆశ చూపెడతారు. ఇంకొంతమంది ఏంటంటే నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటా, నువ్వు నాతోనే వచ్చి వాడు అడ్డు తొలగించేసుకున్నావు అంటే మనం హ్యాపీగా బతకచ్చు, దూరంగా వెళ్ళిపోయానని ఇంకొంతమంది ఇలాంటి కబుర్లు చెప్తారు. ఇలాంటి పిచ్చి మాటలన్నీ నమ్మి ఈ ఆడవాళ్ళు వాడు ఏం చెప్పితే అది చేయడం, వాడు ఎలా ఆడమంటే ఆడడం, ఆ రకంగా చేసి ఇక్కడ ప్రాణాలు తీసేయడం, జీవితాలను నాశనం చేసుకోవడం. ఎన్ని సంఘటనలు చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. కొత్తగా పెళ్ళైన జంటలు ఆడవాళ్ళు భర్తలను చంపేసిన వాళ్ళని అయ్యో మనం ఎక్కడో చోట దొరికిపోతామని అన్న ఆలోచన వాళ్ళలో కొంచెమైనా ఉందా చెప్పండి. ఒకే నెలలో 2000 కాల్స్కి పైగా బ్యాంక్ మేనేజర్తో మాట్లాడిందనంటే ఆ మహాతల్లి ఎంత ఆడదో చెప్పండి. దానికి తోడు తల్లి
తల్లి కూడా బ్యాంక్ మేనేజర్తో మాట్లాడింది. ముగ్గురు మాట్లాడుకుని ఇదంతా ప్లాన్ ప్రకారం చేసి అబ్బాయి ప్రాణాలను తీసేశారు. ఇష్టం లేకపోతే ముందే చెప్పేయచ్చు కదండి పెళ్లి చేసుకోనని. మళ్ళీ వద్దు అనుకుని క్యాన్సిల్ చేసుకున్న సంబంధాన్ని మళ్ళీ వెనకాల పడి నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు, నాకు ఇంట్లో మొగదిక్కు లేదు, నేను తండ్రి లేని పిల్లనని కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చేసరికి ఆ అబ్బాయి జాలిపడి మళ్ళీ పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చాడు. తల్లిదండ్రులు చెప్తూనే ఉన్నారు, ఒరే వద్దురా, ఈ అమ్మాయి 5 రోజులు ఎక్కడికో వెళ్ళిపోయింది, అమ్మాయి ప్రవర్తన బాగోలేదు, నువ్వు నమ్మి చేసుకున్నావనంటే రేపు వదిలేసి వెళ్ళిపోతే నీ జీవితం నాశనం అవుతుందని ఆ అబ్బాయికి చిలక్క చెప్పినట్టు చెప్పారు. అయినా కూడా ఏంటో ఆ అబ్బాయి మంచి మనసే నిజంగా ఈవేళ ఆ అబ్బాయి ప్రాణాలు తీసిందనే చెప్పాలి. చూసారా, మంచితనానికి పోతే చెడు ఎదురవుతుందంటారు ఇదే. ఆ అబ్బాయి ఆ అమ్మాయి జీవితం గురించి ఆలోచిస్తే ఆ అమ్మాయి మొత్తానికి వీడి జీవితాన్నే లేపేసింది. చూసారండి ఎలాంటి ఆడవాళ్ళు ఉన్నారో. ముందు ఆడపిల్లలు తెలుసుకోండి ఫస్ట్. ఇక్కడ అబ్బాయిలు కాదు, ఆడవాళ్ళు ఎప్పుడు కూడా బాయ్ ఫ్రెండ్స్ అని, అక్రమ సంబంధాలని, పెళ్లికి ముందు వాడితోనూ వీడితోనూ కనెక్షన్లు పెట్టుకున్నారంటే ఇదిగో జీవితాలు ఇలాగే సంకనాగిపోతాయి. ముందు ప్రేమించేస్తారు, వాడితో తిరిగేసి ఎంజాయ్ చేస్తారు. వీళ్ళకి ఏదైనా పెళ్లి కుదిరి పెళ్లి చేసుకుంటానంటే వాడు వద్దంటాడు, చేసుకోనివాడు. ఎందుకంటే వాడికి దీనికి మధ్య కనెక్షన్ ఉంది, ఇక పెళ్ళి అయితే నాకు దక్కదు ఇది అని అన్న కోపంతో వీళ్ళని పెళ్లి చేసుకునేవారు. లేదు అని అంటే ఈ అమ్మాయి కనుక బలవంతంగా పెళ్లి చేసుకుంది అని అంటే పెళ్ళయ్యాక ఈ భర్తను లేపేయమంటారు. ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న గొడవలన్నీ కూడా ఇవే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లలు మీరు పెళ్ళికి ముందు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు కూడా భర్త పిల్లలు ఉండగా వేరే వాడితో కనుక అక్రమ సంబంధాలు పెట్టుకుని వాడితో ఎంజాయ్ చేయాలని అనుకున్నారని అంటే మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఇప్పుడు చూడండి, ముగ్గురు దొరికారు. బ్యాంక్ మేనేజర్ అంటే ఒక మంచి స్థాయి, ఒక చదువుకున్నవాడు, వాడికి అన్నీ తెలిసినవాడు. అలాంటి వాడు ఈ రోజున ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు అని అంటే వాడికి కొంచెమైనా బుద్ధి ఉందా చెప్పండి? వాడు చదువుకున్నవాడే కదా, మనం చేసేది తప్పు అని అనుకోవాలి కదా. సరే పెళ్ళికి ముందు ఇద్దరికి కనెక్షన్లు ఏవో ఉన్నాయి, సరే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటానంది, వదిలేయచ్చు కదా, ఇంకా నీ లైఫ్ నువ్వు చూసుకో, ఇంకా మన ఇద్దరి మధ్యన ఇంకా ఏమీ లేదని ఈ రోజుతో మర్చిపో అని చెప్పచ్చు కదా. పెళ్లి చేసుకున్న అమ్మాయి జీవితంలోకి మళ్ళీ వాడు ఎందుకు రావాలి? చూడండి, కొంతమంది ఇలాంటి సైకోగాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? లోపల ఉంటారు జైల్లో పడి. అది సుఖమైన జీవితమా? ఒకళ్ళ జీవితాన్ని అన్యాయం చేస్తే వీళ్ళు ఇప్పుడు సుఖంగా ఉంటారా? అంటే ఇలాంటి పనులు చేసేటప్పుడు ఇలాంటి ఆలోచనలు రావు. అందరూ వీళ్ళు ఇలా మనుషులు లేపేస్తూ ఉంటే జనాలు చూస్తూ ఉంటారా? కానీ చూసారండి, చదువుకున్న మూర్ఖులు కూడా అక్రమ సంబంధాల మైకంలో పడిపోయి ఏ రకంగా చేస్తున్నారో చూసారా. ఇప్పుడు తల్లిదండ్రులు పాపం ఎంత బాధపడుతున్నారో. మేము వద్దు అంటే చేసుకున్నాడు, వాడు చావు దగ్గరికి వాడే వెళ్ళినట్టు అయిపోయింది, చావు నోట్లో నోరు పెట్టినట్టు అయింది. మేము వద్దని వెనక్కి లాగినా కూడా నాకు ఆ అమ్మాయి కావాలని చేసుకున్నాడు, ఈ రోజున మొత్తానికి మనిషే లేకుండా పోయారని వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు పాపం. ఆడవాళ్ళు, మా పెళ్ళైన వాళ్ళైనా సరే అమ్మాయిలైనా సరే ఇలాంటి అక్రమ సంబంధాల జోలికి వెళ్ళకండి. బాయ్ ఫ్రెండ్స్ అంటూ ఎగేసుకుంటూ తిరగకండి, తర్వాత మీ జీవితాలు నాశనం అయిపోతాయని ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినా కూడా వినరు. ఈ రోజున చూసారా ఏం జరిగిందో. ఆ కాసేపు మోజులో మైకంలో కలిసినంతసేపు బాగానే ఉంటారు, తర్వాత భర్త పిల్లలు కుటుంబం మొత్తం జీవితాలు నాశనం అయిపోతాయి. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సంఘటనలు మనం జరగకూడదనే కోరుకుందాం. ఎందుకంటే అబ్బాయిల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. పాపం ఎన్నో ఆశలు పెట్టుకుని పాపం అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలని ముందుకొస్తుంటే ఇలాంటి సంఘటనలు చూసి వాళ్ళు ఈ రోజున పెళ్ళంటే భయపడిపోయి వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులు ఎంతకాలం అని పిల్లల్ని చూస్తారు చెప్పండి? అసలు ఎవరు నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఈ అమ్మాయిల ప్రవర్తన ఏంటనని ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఆ అమ్మాయికి మళ్ళీ ఎదురు అన్నీ వీడే ఇచ్చి కొన్నాడంట. 4-5 లక్షలు పెట్టి బంగారు గొలుసు, మంగళసూత్రాలు, బట్టలు. అది పేద కుటుంబం కదా, డబ్బులు లేవంటుందని తల్లిదండ్రులు చెప్పినా సరే వాళ్ళ మాట వినకుండా 4-5 లక్షల రూపాయలు పెళ్ళికి ఖర్చు పెట్టాడంట. చూడండి, పెళ్ళైన వెంటనే ప్రాణాలు తీసేసింది. ఎంత ఆడదో చెప్పండి. అది వార్నింగ్ ఏంటి అని అంటే ఆడవాళ్ళకే. పెళ్ళైన అమ్మాయిలైనా సరే, పెళ్ళి చేసుకోబోయే వాళ్ళైనా సరే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేసి అబ్బాయిల జీవితాలు నాశనం చేయాలని కనుక అనుకున్నారనంటే మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు. ఇలాంటి తప్పుడు పనులు చేశారంటే ఖచ్చితంగా మీరు దొరికిపోతారు. జైల్లో మాత్రం మీరు చిప్పకూడు తినే పరిస్థితి వస్తుంది. ఎవ్వరూ ఇలాంటి తప్పులు మాత్రం చేయకండి.